హాయ్ అందరికీ, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ తోటకూర పెసరపప్పు ఫ్రై కర్రీ చేశాను. ఆకుకూరలు తినడానికి కానీ వండడానికి కానీ ఈజీగా అయిపోతాయి, త్వరగా అయిపోతాయి. కానీ క్లీనింగ్ చేయటమే కష్టం అనిపిస్తుంది. కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి తీసుకురాక తప్పదు. కర్రీ కోసమని కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని తాలింపు కోసమని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యాక పెసరపప్పు వేసుకున్నాను. పెసరపప్పు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకున్నాను. కూర ఎంతోలాగా కనిపిస్తుంది కానీ ఫ్రై అయ్యేసరికి దగ్గరగా అయిపోద్ది. అందుకే సాల్ట్ కర్రీ దగ్గర అయ్యాక వేసుకోవడం మంచిది, లేదంటే సాల్ట్ ఎక్కువైపోద్ది. కూర కొద్దిగా దగ్గర అయ్యాక పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. కర్రీ ఇంకాస్త కొద్దిగా దగ్గరగా అయిపోయింది. తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకున్నాను. కారం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఫైనల్లీ తోటకూర పెసరపప్పు ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.